ఏం చేస్తుంటాడు ప్రేమ రక్షిస్తాడు కనబడకుండా తిరుగుతున్నాడు ఏంటి? ఎక్కడ లేదన్న ఆయన ఒక ఒక ఇది ఉందన్న, ఎదిగే కొద్దీ ఒదగమన్నారు, ఆయన ఎక్కువ ఎక్కువ ఒదిగిపోతున్నాడు. ఎక్కువ వదగడం కాదు, ఎక్కడ కనబడకుండా పోతున్నాడు. వదిగితే వదగాలి కానీ భయం నా ఎందుకురా నాకెందుకురా ఆస్కార్ కూడా వచ్చింది, ఫోన్ చేస్తున్నా అన్న నాన్న నీకు ఆస్కార్ వచ్చిందంట. అవునా ఇంకా ఎప్పుడు కలుద్దామరా మనం అంటాడు. అన్నా ఆస్కార్ అవార్డునా అయ్యతే ఏం చేయాలరా అని అంటాడు. ఏమంటాను చెప్పండి, మీలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆయన ఇంటర్వ్యూ కావాలంటాడు, ఆయన ఇంట్లో కూర్చొని ఆయన ఆయనకేమో ఇష్టం ఉంటుంది నా ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు కరెక్ట్గా నువ్వు వచ్చిన రోజే ప్రభుదేవ మాస్టర్ది బర్త్డే, అదే హీరోలందరిలో టాప్ డాన్సర్ అల్లు అర్జున్ బర్త్డే. ఈ 8వ తారీఖు 9వ తారీఖు నీ ఇంటర్వ్యూ అప్పుడే వస్తుంది, అందుకని వాళ్ళిద్దరికి సంబంధించి నువ్వు ఏదైనా చెప్పు. నేను బన్యాన్తో నా బాగా ఇది ఉంటుంది. ఏంటంటే పరుగు సినిమాలో బన్యాన్ పక్కన ఉంటాను. మొన్ననే నేను చూశాను ఏది ఏది సినిమా అంబదిరి జగదంబరి సాంగ్, అది బద్రీనాథ్లో కానీ అన్ని సాంగ్లు ఎన్టీఆర్ అన్నతో కానీ అన్ని హీరోల పక్కన ఆడే అవకాశం నాకు దక్కింది. అది అందరు హీరోలతో ఆడావు కదా? అందరు హీరోలు నాకు ఫస్ట్ నేను డాన్సర్ ఉన్నప్పుడు నాకు ఆసన ఏదో నన్ను ఒక డాన్స్ మాస్టర్ నుంచి నన్ను అడిగాడు, ఏది నేను వెనకాల ఆడుతుంటాను కదా, అడిగి ఒకడు నన్ను ఇన్ని సాంగ్లు చేస్తున్నావు కదా నీ మొహం ఒక్కసారి కూడా నీ హీరోల పక్కన ఆడట్లేదు అన్నాడు. అప్పుడు లార్స్ మాస్టర్ వెనకాల ఆడుతుంటా, అవును కదా హీరోల పక్కన నేను ఆడట్లేదు అంటే, నువ్వు ఎంత ఆడినా వేస్తా, నువ్వు వెనకాల ఆడుతుంటావు, నువ్వు హీరోల పక్కన ఆడే మొహం లేదు నీకు అంటే. అప్పుడు నేను పక్కగా ఉంటాను, నన్ను హీరోల పక్కన బెటరు. అప్పుడు శ్యామ్ వీళ్ళు చాలా మంది మాస్టర్లు ఉంటారు, వాళ్ళందరూ ఫ్రంట్ లైన్ కిరణ్ వీళ్ళంతా ఫ్రంట్ లైన్ ఆడుతుంటాడు. నేను ఆడలేదు, నన్ను చెప్పగానే అని అందరి ముందు నన్ను అవమానించాడు. నాకు చాలా చాలా హ్యాపీ అయ్యాను. దేవుడు బలంగా ఏదో అదే సినిమాలో ఉంటుంది ఏదో ఆలీ గారు తాళీ అని టార్చర్ చేశా చేయగానే ప్రేమేష్ మాస్టర్ అంటే ఒక దేవుడు వచ్చి ప్రభాస్ సార్ ఆయన పక్కన నేను ఇంతుంటా బొమ్మలి సాంగ్లో ఆయన పక్కన బొమ్మాలి సాంగ్లో ఆయన కొట్టని ఇలా ఉంటాం, ఆయన పక్కన అంటూ అందరు షాకు. ఇంత పెద్ద ప్రభాస్ పక్కన హైట్ బాయ్సే రావాలి, ఎవరు చెప్పిన రూల్స్ బ్రేక్ అరకే నువ్వు పక్కన ఆయన చెప్పే ఈ బాధలన్నీ ఆ బెడ్రూమ్ రూమ్లో నన్ను ఇలా అన్నారు అంటే, నేను ఉన్నా కదరా నేను విన్నాను చేసి ప్రభాస్ పక్కన, ఎన్టీఆర్ పక్కన, రామ్ చరణ్ పక్కన, బాగా మగధీరలో ఆయన పక్కన. అయితే డాన్సర్ అందరు తమిళలో ఉంటారు పక్కన, తెలుగు అంతా వెనకాల ఉంటారు. నేను ఒక్కన పక్కన తెలుగు మాడుతుంటాను. అప్పుడు హీరోలు అంటాడు, నువ్వు తెలుగు అంటే, అవును నువ్వు ఎలా ముందు వచ్చావంటే, ఏదైనా దాటుకొని వచ్చాను అంటే. అప్పటి నుంచి నన్ను రామ్ చరణ్ అన్న నాతో బాగా మాడతాడు, ఎన్టీఆర్ అన్న నాతో క్లోజ్గా మాడతాడు, బన్నీ అన్న నాతో క్లోజ్గా మాడతాడు. అంటే క్లోజ్ మాట్లాడగానే అప్పుడు అనిపించింది, ఓహో ఇది కూడా ఆస్తి తీరిపోయింది. దాని తర్వాత టీవీలో కనపడాలి. ఏం చేయాలంటే నటరాజు ఉన్నాడు కదా, నటరాజు వాడు నా ఫ్రెండ్. వాడు ఒకరోజు కృష్ణానగర్ ఇందర్నగర్లో జుట్టు పెంచుకొని పోతామంటే కారు ఆపి డోర్ తీసి, వాడు నాతో పడినాడు మంచి రేంజ్ వెళ్ళిపోయాడు, డోర్ తిప్పి కమ్ టు మై ఆఫీస్ అన్నాడు. అవునా వీడు పిలిచి నేను పోవాలని నాకు యూగా ఉంటుంది కదా, అది లేదు వెంటనే వెళ్ళిపోయాను. మనకి అలా ఉండదు కదా, వాడిని వెళ్ళి మగధీర షోలో టీవీ షోలో కూర్చోవటం, నర్తనశాల, నీతోనే డ్యాన్స్ గేమ్స్ అది కూడా అయిపోయింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి మిగిలింది. రమేష్ ఫ్లాసీ అని డ్యాన్స్ మాస్టర్, ఆయన ఒక సినిమా తీసి నీకు కథ చెప్పానంటే, కథ విన్నాను సూపర్ ఉంది. దాంట్లో ఏం చేయండి, నేను కొరియోగ్రాఫర్ కదా, కాదు హీరో అన్నాడు. హీరోనా ఇప్పుడు? ఆర్కే హీరో? అరే సబాష్, మా ఆర్కే మా మెట్ల కింద గదిలో ఉండే ఆర్కే హీరో అన్నాడు. అయితే కథ బాగుంది, నువ్వు చెప్పిన ఆ వాయిస్ ఉంది సార్ హీరో అనేది, అది బాగుందిరా, మన వద్దులేరా బాబు మన బాడీకి సెట్ అవుతుంది అంటే. లేదు మామ ఒక నీరు కుళ్ళన్న మూవీ ఉన్నది, ఒక హర్రర్ మూవీ, ఒక నార్మల్ పిల్లోడు కథ సబ్జెక్ట్ అని చెప్పారు. సరే వెరీ గుడ్ ఇంత కంపల్ చేస్తున్నాం కాబట్టి చేయాలి ఉంటుంది కదా, లోపల ఉంటుంది నాన్న, మీకు ఉంటుంది, మాకు అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఆయన కెమెరామ్యాన్కి ఈయనకు ఉంటుంది, నేను హీరో అవ్వాలని. అంటే నాకు కూడా ఎప్పుడో ఉంది ఆశ. సరే దేవుడు వచ్చాడు, సరే వాడు పక్కకు పోగానే రూమ్ తలుపేసుకుని డబ్బ 4 స్టెప్లు వేసి తలుపు తీసి సరేలే చేస్తారులే ఏం చేస్తుంది బదిలాడుతున్నాడు. వాడే బదిలాడలేదు, అడిగాడు అంతే. సరేలే నేను చేస్తాలే. మా అమ్మ చెప్పా, మా హీరో చేస్తున్నాను అన్నమాట. పోయిందా అది కూడా నాశనమా? డాన్సర్ ఉన్నప్పుడు మంచి డబ్బులు వచ్చేది, అది వదిలే నువ్వు హీరో ఏది డాన్స్ మాస్టర్ అయ్యో ఇంట్లో కూర్చోవడం. ఇప్పుడు అది కూడా వదిలేసి ఇప్పుడు హీరో సర్వనాశనం అని ఉంది. పెద్ద పట్టించారు. మొత్తం 3 సినిమాలు చేసినా. ఒక మహాబలి అని ఒక మూవీ చేశాను, వెరీ గుడ్. 28 days అని ఒక మూవీ చేశాను.
అది బాస్కి పంపించాను, ఎవరు ఎవరు ఆర్జీ గారి టైలర్ పంపించాను. చూసి ఆర్కే నువ్వు హీరో అన్నాడు. అవును సార్ అన్నాడు. అంటే నేను సాంగ్ హీరో భయపడే మనసులో సూపర్ ఆర్కే అని టైలర్ చూసాను, అది తిరిగిపోయింది దామ్ చూస్తాను. ఓకే వెరీ గుడ్. ఆయన చాలా ఎంకరేజ్ చేస్తాడు టాలెంట్ని. అమ్మో నాయన ఆర్జీవి గారు మనం అనుకుంటాం కానీ వేరే వేరేగా ఆయన ఎంకరేజ్ చేస్తాడు. టాలెంట్ ఉంది అంటే కనుక వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోపెడతాడు. ఏ రోజైనా నీకు కూడా ఏదైనా అవకాశం ఇస్తాడేమో అడుగు. దేవుడి దేవాల మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తే ఈ ఇంటర్వ్యూ కట్ చేసి పంపించుకోవాలి ఆర్జీవి గారికి. సినిమాలు అలా ఇవ్వద్దు, ఏదో క్యారెక్టర్స్ వేసారు సార్ పక్కన క్యారెక్టర్ వచ్చిందో ఏదో ఒకటి. కానీ అందరిని చూసావు కదా ఆర్కే, అందరు హీరోలను చూసేసావు. చాలా మందికి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పక్కన ఆడాలి ఉంటుంది. కానీ నువ్వు పొట్టోడు కదా ఆర్కే, పొట్టోడికి ముందు వరుసలో నించో పెడతారా? లేదు లేదు అంత లేదు, పొట్టోడిని పక్కన అసలు హీరోల పక్కన నించోబెట్టరు. కానీ కేవలం ప్రేమ్ రక్షిత్ అనేవాడు ఫ్రెండ్ అవటం వల్ల నీకు అదృష్టం. ఫ్రెండ్ వాళ్ళ అదృష్టం వల్ల ఏదో విన్నాడు ఆయన నా బాధని. ఆ రోజు ఏదో బాగా కన్నీటిలో ఈతే దేవుడు అన్నాడు నువ్వు నన్ను టార్చర్ చేయొద్దు, ఒకటి పంపిస్తున్నాడు వాళ్ళు చూసుకోండి. అంతే దేవుడు నా అంతా దేవుడు ఇచ్చిన ప్రేమిష్ మాస్టర్.